హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అలా రిలాక్స్ అవుదామని వచ్చాను యాక్చువల్గా. కాకపోతే హాట్ ఎయిర్ బెలూన్ ఉంది, సో అది ఒకసారి ట్రై చేద్దాం అండ్ మీకు కూడా డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఈ బ్లాగ్ కొద్దిగా సరదాగా వెళ్ళిపోతుంటుంది, ఎక్కువ డీటెయిల్స్ గట్రా చెప్పేది ఉండదు. అండ్ నేను ఈరోజు స్టే చేస్తున్నది కృష్ణా కంఫర్ట్స్ అని ఒక రిసార్ట్లో. సో ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను మీకు. అండ్ రూమ్ ఎలా ఉంది అదంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో రిమైనింగ్ అంతా అండ్ ప్రజెంట్ అయితే నేను బొటానికల్ గార్డెన్ రూట్లో అయితే ఉన్నాను. ఈ రిసార్ట్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ వ్యూ చూడండి. వీడియోని అయితే లైక్ చేసి ఇంకా ఫుల్గా అయితే చూసేద్దాం. అండ్ టిఫిన్ చేసేసి ఇంకా బొటానికల్ గార్డెన్లోనే అండ్ పద్మావతి గార్డెన్స్ అందులోనే మనకి ఇది ఉందన్నమాట. ఏంటది? హాట్ ఎయిర్ బెలూన్. సో అదొకసారి ట్రై చేద్దాం అండ్ వాటి డీటెయిల్స్ అక్కడికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో. ఈరోజు అయితే కృష్ణతార కంఫర్ట్స్లో అయితే స్టే చేస్తున్నా. ఇక్కడ కింద అయితే ప్లే ఏరియా ఉంది అండ్ సిట్టింగ్ ఏరియా ఉంది. నైట్ అయితే మీకు క్యాంప్ ఫైర్ కావాలంటే వేస్తారంట, బట్ అది సపరేట్ ప్రైజింగ్. అండ్ కిచెన్ కూడా ఉంది ఇక్కడ. సో మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ రెండు రకాల రూమ్స్ అయితే ఉంటాయి, ఒకటి డీలక్స్ అండ్ నాన్ డీలక్స్. మనం అయితే డీలక్స్ తీసుకున్నాం. డీలక్స్కి నాన్ డీలక్స్కి ఏంటంటే బాల్కనీ డిఫరెన్స్ ఉంటుంది. డీలక్స్కి బాల్కనీ వస్తుంది, నాన్ డీలక్స్కి బాల్కనీ రాదు. అండ్ అది బ్యాక్ సైడ్ వస్తాయి, బట్ అవి కొత్త రూమ్స్. మనకైతే థర్డ్ ఫ్లోర్లో ఇచ్చారు. లిఫ్ట్ అయితే అవైలబుల్ లేదు, బట్ రూమ్ అపీరెన్స్ అండ్ క్లీన్ అండ్ నీట్గా ఉందన్నమాట. సో ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా వెల్కమ్ చేశారు. ఎస్పెషలీ నాకు ఈ రూమ్లో బాగా నచ్చిన ఏరియా ఏంటంటే ఈ బాల్కనీ ఏరియా. ఎర్లీ మార్నింగ్స్ చిల్ అవుట్ అవ్వచ్చు అండ్ సన్ రైజ్ అదంతా. సో ఎస్పెషల్లీ నేను రూమ్స్ సజెస్ట్ చేసేది నేను వచ్చినప్పుడు నచ్చితే చేస్తాను. సో మీరు వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసి తీసుకోండి. మళ్ళీ నెగిటివ్గా కామెంట్ చేయకండి, మేము వెళ్ళినప్పుడు బాగాలేదు అదంతా. మీరు చూసే తీసుకోండి. వీళ్ళ డీటెయిల్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి వాళ్ళు కాల్ చేసి ప్రైజింగ్ అదంతా తెలుసుకొని నచ్చితేనే స్టే చేయండి. సో ఇప్పుడైతే మన హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను ఆ రూట్లోనే స్టే చేస్తున్నాను యాక్చువల్గా బొటానికల్ గార్డెన్ రోడ్లోనే. సో ఇక్కడ నుంచి చాలా దగ్గర, జస్ట్ ఒక 50 to 100 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో వెళ్ళిపోదాం. బొటానికల్ గార్డెన్ దగ్గర మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది అండ్ అవి ఉంటాయి అన్నమాట. సో ట్రైబల్ మ్యూజియం అయితే మనకి సెంటర్ దగ్గర ఉంటుంది. సో లెట్స్ గో, మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. బొటానికల్ గార్డెన్. సో ఈ ఫ్రంట్కి ఉంటుంది చాక్లెట్ ఫ్యాక్టరీ. నాకు ఈ ఎంట్రన్స్ ఆర్చ్లా ఉంటుంది కదా, అది బాగా ఇష్టం. సో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఈ లైట్స్ లేనట్టున్నాయి. సో లైట్స్ ఒకటి యాడ్ చేశారు. ఈవినింగ్ టైంలో బాగుంటుంది. ఐటీడీఏ బొటానికల్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలే ఉంటుంది హాట్ ఎయిర్ బెలూన్. సో లోపలికి అయితే వెళ్తున్నా ఆన్ ది వే. అండ్ నాకు నచ్చింది ఏంటంటే మనం హాట్ ఎయిర్ బెలూన్ మాత్రం ఎక్కాలనుకున్న బొటానికల్ గార్డెన్కి టికెట్ తీసుకోవాలి. నాకు ఆ విషయం మాత్రం అసలు నచ్చలేదు. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అసలు బొటానికల్ గార్డెన్, బట్ తీసుకోవాల్సి వచ్చింది. సో అదొక విషయం నచ్చలేదు. అక్కడికి వెళ్ళి అడుగుదాం, ప్రైజెస్ అదంతా అక్కడికి వెళ్ళి చెప్తాం మీకు. రైట్ సైడ్ అలా వాక్ చేయమన్నారు, అండ్ అక్కడికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఏడేసుకుందాం, గొడవ ఏడేసుకుందాం. వెళ్తున్నాను, ఫోన్ చేశాను ఆల్రెడీ. యా బ్రేక్ఫాస్ట్, మనకి బ్రేక్ఫాస్ట్ ఇవి వీకెండ్ ఉంటాయంట, వీక్ డేస్ అయితే ఉండవంట. సో మేబీ ఐ థింక్ లంచ్ ఉంటుంది. ద ట్రీ క్యాసిల్ బాగుంటుంది అబ్బా, ఫ్రెండ్స్తో కానీ సింగిల్గా వస్తే ఏముండదు. యా ట్రీ క్యాసిల్ గార్డెన్ రిసార్ట్. ఇది రిసార్టే అనుకుంటా, ఐ థింక్ స్టే చేయొచ్చు. వెళ్ళినప్పుడు అడుగుదాం గుర్తుంటే.
ఇదే హాట్ ఎయిర్ బెలూన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు సరే, ఇట్లయితే ఎట్ట బ్రో. మీకు ఎలా అనిపించింది? మీరు వస్తే ఎక్స్పీరియన్స్ చేస్తారా? సో నేనైతే జస్ట్ రిలాక్స్ కావడానికి అయితే అరకు వచ్చా. సో అలా ఒక లాగ్ అవుతుంది అనుకున్నా, బట్ అది మనకు అలవాటే మన లైఫ్లో. సో అనుకున్నవన్నీ జరగవు, మూవ్ ఫార్వర్డ్. సో ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది? ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ప్రెజెంట్ అయితే కటికి వాటర్ ఫాల్ జంక్షన్కి అయితే వచ్చాను. ఇక్కడ షాప్స్ గట్రా ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే బ్యాంబూ బిర్యానీ గట్రా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకో జంక్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు వెహికల్ బుక్ చేసుకున్న ట్రైన్లో ఆర్ ఆటో బస్సులో వస్తే ఆ జంక్షన్ నుంచి వస్తారు. మేమైతే డైరెక్ట్ ఈ జంక్షన్కి వచ్చేసాం. పర్సనల్ వెహికల్స్ అన్నీ ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఈ రూట్ మీరు లోకల్స్కి అడిగి రావచ్చు, లేదా మీకు మ్యాప్స్లో కూడా ఉంటుంది. వీలైతే గూగుల్ మ్యాప్స్లో పిన్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే కొద్ది తక్కువ ట్రెక్ వస్తుంది. అక్కడ నుంచి అయితే కొద్దిగా నడుచుకొని రావాలి జీప్లో వచ్చిన. సో కటికి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అరకులో ఉన్న అన్ని వాటర్ ఫాల్స్లో నా ఫేవరెట్ అయితే మాత్రం కటికి వాటర్ ఫాల్స్. చాలా బాగుంటుంది. చిన్న ట్రెక్ ఉంటుంది. ఏజ్డ్ వాళ్ళకి కొద్దిగా కష్టమేమో, కానీ తక్కిన వాళ్ళందరూ హ్యాపీగా వచ్చేయచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రాయల్ దర్బార్లో అయితే తినేసి ఇప్పుడు ప్రెజెంట్ అరకు పైనరీకి వెళ్దామని స్టార్ట్ అయ్యారనమాట. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ అలా వస్తుంది. అరకు పైనరీకి అయితే వచ్చా. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను నేను, అది మన ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో అలా సన్సెట్ పాయింట్ ఎంజాయ్ చేద్దాం వచ్చా. నన్ను అడిగితే మార్నింగ్ వెళ్ళిన బొటానికల్ గార్డెన్ కన్నా అరకు పైనరీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కంపారిటివ్లీ అక్కడ కొద్దిగా ఫ్లవర్స్ అది ఉంటుంది. ఫోటోషూట్కి పర్లేదు. ఇక్కడ కూడా కొన్ని ఫోటోషూట్స్ అయితే చేయొచ్చు, ఎందుకంటే పైన్ ట్రీస్ ఉంటాయి అండ్ ఫోటో బూత్స్ ఉంటాయి, డెక్స్ ఉంటాయి అండ్ క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి. సో మీరు నైట్ టైం అయితే క్యాంప్ చేయొచ్చు. అండ్ కేఫ్ ఉంటుంది. సో ఇక్కడ కాఫీ టీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ వ్యూ అయితే బాగుంటుంది. నన్ను అడిగితే 4-4:30కి వస్తే సన్సెట్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. సో మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అయితే ఉండొచ్చు. కపుల్స్ ఎక్కువైపోయాయా, ఆడ కూర్చోడానికి మంచి ప్లేస్ లేదు. ఆవిడ ఉంది కానీ 2 పిల్లలు తీసుకున్నారు. అంతా రీల్స్ బ్యాచ్ ఎక్కువ. సన్సెట్
సన్సెట్. అదేదో షూట్ జరిగిపోతుంది సార్, ఏవో అరాచకాలు జరుగుతున్నాయి. అనుకుంటే బొటానికల్ గార్డెన్కి వెళ్ళండి తప్ప ఇక్కడ సన్సెట్ పాయింట్లా ఉంటుంది. సాయంత్రం వచ్చి ఒక్కలైతే ఒక్కలు వస్తే ఒక్కలు, కపుల్లా వచ్చినా ఇస్ ఫైన్. రెండు ఉన్నాయి ఇక్కడ నా పక్కన ఖాళీ. ఈ పిల్లలు ఇందా నుంచి కొట్టుకుంటున్నారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మడగడ వ్యూ పాయింట్కి. ఇక్కడ నుంచి 10 km వస్తుంది. బ్రో సంథింగ్ సౌండ్ ఈస్ కమింగ్ బ్రో ఫ్రమ్ దట్ సైడ్. డోంట్ నో. Turn left toward way to gardens, then turn left onto way to gardens. Wait, right. Will this stick to this? No. See this? Just like watering అయిపోయింది. Let's go. Will this thing? No chance. Okay. This is early morning, bro. మొత్తం మంచు. అరకులో ఆగా. చలి మామూలుగా లేదు. చలి పెట్టి ఫేస్ వణికింగ్. ఓటి అమ్మది మంచు 7 degrees ఉంది. Okay, let's move forward. Like చేసుకోండి. Early morning bloody self-dubbing.
4:50 అంత అవుతుంది టైం అయితే. అక్కడ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ కారు బైక్ అక్కడ గేట్లో ఉంటుంది, కారు బైక్ పార్కింగ్ అనమాట అవన్నీ. సో పదండి ఆడికి వెళ్ళి కలుద్దాం. ఇది మాడగడ రోడ్డుకి వెళ్ళేది. ఇంతకుముందు మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడు మట్టి రోడ్డే ఉంది. ఏదో మట్టి పోసినట్టున్నారు. రోడ్డు అవుతుంది అనుకుంటా, కొంతవరకు అయింది బ్యాక్. కాకపోతే రోడ్డు అవుతున్న టైంలో చాలా దారుణంగా ఉందన్నమాట రోడ్డు. గతుకులో హిల్ కదా, ఇంకా నక్షత్రాలు ఏడా ఉన్నాయి బ్రో. కొద్దిగా ఎర్లీగా 5 అవుతుంది ప్రజెంట్ అయితే. ఇక్కడికి ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఆటోస్ అక్కడ ఆగిపోతాయి, ఆ ముందుకి లైటింగ్ వస్తున్నాయి కదా అక్కడ ఆగిపోతాయి. సో ఇదే మాడగడ వ్యూ పాయింట్. బట్ ఇదిగోండి ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి, స్నాక్స్, ఎర్లీ మార్నింగ్ టీ. మనకి టీ అలవాట్లేదు, సో అక్కడికి వెళ్ళి ఏదో మంచి ప్లేస్ చూసుకొని కూర్చుందాం. ఆల్రెడీ లైట్గా చూడండి, లైట్గా ఇస్ కమింగ్ అనమాట. సో పదండి వెళ్దాం. చేయొచ్చు, 50 రూపీస్ అంట. దర్జీగాలకు కూడా చేస్తారు, అంటే ఆ కొండ మీరు చేయొచ్చు, మీ కొండ మీరు చేసుకొని తీసుకెళ్ళచ్చు అన్నమాట. సో ఇవైతే అమేజింగ్. నేను ఇందాక ఇక్కడ కూర్చుందాం అనుకున్నా, యాక్చువల్లీ సన్ రైజ్ ఇక్కడ నుంచి చూద్దాం అనుకున్నా, కాకపోతే అవ్వ. మనం వచ్చేసరికి ఎవరు లేరు, క్రౌడ్ గురించి కాదు కానీ జస్ట్ ఆ టైంలో సెట్ కాల.
ఋషి. నక్షత్ర జాతకము, నక్షత్ర దశి, కళ, కారణం, ప్రయోగం, పట్టుదల, లైఫ్ ఎలా రేఖ ధన రేఖ ఉంది. ధనం ఎక్కువ ఉండదు, 100 వస్తాయి కానీ తొందరగా వెళ్ళిపోతాయి. అరికాల చక్రం ఉంది, 2 కాలు ఒక్కడ ఉండవు. ఇంట్లో అరగంట ఉంటే బయట గంట తిరగాలి, పని అవనే పోవటం. 26 దేశాలు తిరుగుతారు. మీరు ఎక్కడ తిరగచ్చు. సో నిన్నైతే వచ్చాను నేను యాక్చువల్గా. నిన్న నైట్ అంతా కొద్దిగా రిలాక్స్ అయ్యాను. మార్నింగ్ మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళా. సో ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది, ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఇంకో స్టేట్కి వెళ్తున్నా. సో ఆ వీడియోస్ అయితే వస్తాయి. సో స్టే ట్యూన్ అండ్ బాయ్.